డిఎస్సీ బాధితులకు అండగా ఉంటామని, వారి కోసం పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డిఎస్సీ నియామకాల్లో కూటమి సర్కార్ ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేసిందని, అందుకే తమ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, చేసిన తప్పును అధికారుల సాయంతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పర్టికులర్ ఈసారి జరిగిన డిఎస్సిలో రైట్ ఫ్రమ్ అది ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ప్రతిదీ ఒక కుట్రతో ముందే ప్లాన్ చేసుకొని చేసినట్టు కనిపిస్తుంది. అది ఒక వ్యక్తి ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ బయట నుంచి ఉన్న తాను కేంద్రాలకు పరీక్ష కేంద్రాలకు పంపడంలో పార్టిసిపేట్ చేయడం, ఆ ప్రాసెస్లో అతను దాన్ని ఉపయోగించుకున్నాడు లేదా వాడుకున్నాడు లేదా నాలెడ్జ్తో పరీక్ష రాశాడు అనడానికి టాప్ ర్యాంక్ రావడం అనేది ఒక ఇదిగా కనిపిస్తే, ఆ తర్వాత తెలిసాక అతను దాన్ని పక్కన పెట్టడంతో ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు అయిపోయింది. వీళ్ళు కన్నా న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాకైనా దాన్ని సరిదిద్దడం, ఈ తప్పు చేసిన వాళ్ళను బోన్లో నిలబెట్టడం, ఈ రెండూ చేస్తారనేది ఇప్పటికే మీకు హామీ ఇచ్చి ఉన్నారు.